ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 20 ఏళ్ల తర్వాత ఠాక్రే సోదరులు చేతులు కలిపారు. ముంబై స్థానిక ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి పోటీ చేస్తామని ప్రకటించారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్తో పాటు 28 కార్పొరేషన్లకు జనవరి 15న పోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే 32 జిల్లాల కౌన్సిల్లు 336 పంచాయతీ సమితులకు ఒకే విడతలో ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. ఇదొక చారిత్రాత్మక ప్రారంభమని ఉద్ధవ్ పార్టీ నేత సంజయ్ రౌత్ అభివర్ణించారు. గత 5 నెలల్లో ఠాక్రే సోదరులు ఒకే వేదికను పంచుకోవడం ఇది రెండోసారి. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. చందు, దాదాపు మనకు మహారాష్ట్ర రాజకీయాల్లో మాత్రం ఈరోజు చాలా కీలకమైనటువంటి మలుపు తిరిగిందని చెప్పవచ్చు. దాదాపు 20 సంవత్సరాల క్రితం ఏదైతే శివసేన అంటే బిఎంసి అంటే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటిది, దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా శివసేనదే ఆధిపత్యంగా ఉండేటటువంటిది, ముఖ్యంగా ఈ ఎన్నికల్లో. కానీ ఈరోజు ఏదైతే మహారాష్ట్ర ఎన్నికలకి సంబంధించినటువంటిది కార్పొరేషన్, దాదాపు 29 మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటిది జనవరిలో ఎన్నికలు జరగబోతున్నాయి. కానీ గత జూలైలో ఏదైతే మనకు శివసేనకు సంబంధించినటువంటి బాలా ఠాక్రేకి సంబంధించినటువంటి కుమారులు కూడా ఇద్దరు కూడా కీలకమైనటువంటి సమావేశం నిర్వహించిన తర్వాత ఈరోజు మరొక సమావేశం నిర్వహించారు. దాదాపు ఒక 6 నెలల్లోనే రెండవ సమావేశాన్ని నిర్వహించి రానున్నటువంటి ఏదైతే మనకు బిఎంసి ముంబైకి సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో కలిసి పోటీ చేసే విధంగా కూడా సీట్ల పంపకం కానీ ఏ విషయాలైనా కానీ కలిసి ముందుకు వెళ్తాం అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఈరోజు ఏదైతే తన తండ్రికి సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ మనకు ఉన్నటువంటి పార్కు శివాజీ పార్కులో ప్రత్యేకంగా పూజలు చేసిన తర్వాత ఈరోజు కీలకమైనటువంటి అనౌన్స్మెంట్ కూడా అక్కడే చేయడం జరిగింది. రానున్నటువంటి జనవరిలో 15వ తేదీన జరిగేటటువంటి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి బిఎంసి ముంబై మున్సిపల్ కార్పొరేషన్, అటు పిఎంసి పూణే మున్సిపల్ కార్పొరేషన్ కూడా చాలా ముఖ్యమైనటువంటిది. దాదాపు మనకు ఆసియాలోని అతి పెద్దదైనటువంటి మున్సిపల్ కార్పొరేషన్కి బడ్జెట్లో కూడా ఎక్కువగా ఉండేటటువంటిది కార్పొరేషన్ మనకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్. దాదాపు 74,000 కోట్ల రూపాయల ఏదైతే నిధులతో మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే నడిచేటటువంటిది. అయితే దీనికి సంబంధించినటువంటిది ఇటు ఇక్కడ అంటే ఇండియాలో వచ్చేసేసి మనకు అస్సాం అనుకోవచ్చు, తర్వాత అరుణాచల్ ప్రదేశ్ అనుకోవచ్చు, గోవా, అన్నీ ఏదైతే మనకు మున్సిపల్ కార్పొరేషన్ అంతా కూడా ముఖ్యమైనటువంటిది. ఇక్కడ ముంబై బిఎంసికి చాలా కీలకమైనటువంటిది. అయితే ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి పరిణామం మాత్రం అటు బీజేపీకి అనుకోవచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీకి అనుకోవచ్చు, చాలా ఏదైతే ఏక్నాథ్ షిండేకి సంబంధించి బిఎంసి ఎన్నికల్లో ముందుకు వెళ్లాలన్నది మాత్రం ఈరోజు చాలా కీలకమైనటువంటి ప్రయాణం నడిచినటువంటి శివసేన ఈసారి తన సోదరులతో కలిసి నవనిర్మాణ సంస్థ ఏదైతే మనకు ఉద్ధవ్ ఠాక్రే అనుకోవచ్చు, తర్వాత దీనికి శివసేనకు సంబంధించి రాజ్ ఠాక్రే అనుకోవచ్చు, ఇద్దరు కలిసి పార్టీలు రానున్నటువంటి బిఎంసి ఎన్నికల్లో చేస్తున్నాయి అనడం మాత్రం ఇక్కడ చాలా కీలకం. ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటిది ఇప్పుడే ఏదైతే అంటే మరాఠీకి సంబంధించినటువంటి వారు ఎక్కువగా కూడా దీనికి ముంబైలో ఎక్కువగా కూడా ప్రాధాన్యత ఇవ్వడం ఇప్పుడు ప్రభుత్వం అంటే గతంలో ఏదైతే అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో అటు మద్దతు తెలిపారు. కానీ రానున్నటువంటి ఎన్నికల్లో మాత్రము ఖచ్చితంగా ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు అంటే దాదాపు 20 సంవత్సరాల తర్వాత అన్నదమ్ముళ్ళు ఇద్దరు కలిసి పోటీ చేయబోతున్నారు. అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఈసారి ఎన్నికల్లో బిఎంసి ఎన్నికల్లో మాత్రము కాంగ్రెస్ ఒంటరిదైందని చెప్పవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి ముందుకు వెళ్లారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో ఒంటరైనటువంటి కాంగ్రెస్ ఏ విధంగా అడుగులు వేయబోతున్నదనేది మరొకటి. అయితే ఇక్కడ బిఎంసీకి సంబంధించినటువంటిది సీట్ల పంపకం. కానీ ఇక్కడ ఒకటి చందు, ముఖ్యంగా
ప్రజల ఓట్లు మాత్రము చాలా కీలకం. ప్రతిసారి కూడా బిఎంసి ఎన్నికల్లో తెలుగు వాళ్ళ ఓట్లతోటే అక్కడ ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించినటువంటి ఎన్నికల్లో కీలకమైనటువంటి వ్యక్తులు నిర్వహిస్తున్నారు. అంటే పదవులు నిర్వహించేసేసి తెలుగు వాళ్ళ ఓటు హక్కు కొరకు కూడా ఇప్పటి నుంచే కూడా అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ కూడా స్టార్ట్ అయ్యింది. రానున్నటువంటి ఎన్నికల్లో ప్రదర్శిస్తున్నారు. కానీ ఈసారి ఏదైతే బిఎంపీ కూడా ప్రాధాన్యత అధికంగా ఉంటుంది. అంటే అన్నదమ్ముల కలయికతో జరిగేటటువంటి 15-16వ తేదీన అంటే ఎన్నికలు 15వ తేదీన జరిగితే 16 ఫలితాలు ఉండబోతున్నాయి. కానీ రానున్నటువంటి మన బీసీ సంబంధించినటువంటి ఎన్నికల్లో తెలుగు వాళ్ళ పాత్ర చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ఉంటుంది.